అడ్వర్డ్ మార్డెక్ అనే ఈయన పుట్టుకతోనే తన తల వెనుకాల మరొక చిన్న తలతో పుట్టాడు. ఈయన రెండవ తల చూడలేదు, వినలేదు, కానీ నవ్వుతుంది, ఏడుస్తుంది. ఆయన నవ్వుతుంటే ఈ చిన్న తల ఏడుస్తుంది. ఈయన బాధపడుతుంటే ఆ చిన్న తల నవ్వేది. రాత్రి సమయంలో అది నిద్రపోకుండా ఏవేవో వింత శబ్దాలు చేసేది. అది నిద్రపోకుండా తనతోనే మాట్లాడుతూ చాలా ఇబ్బంది పెట్టేది. ఈ బాధ భరించలేక ఆయన తన రెండవ తలను తీసేయమని ఎంతోమంది డాక్టర్లను బ్రతిమలాడాడు. అలా చేస్తే మొదటి తలకి ప్రాబ్లం అవుతుందని డాక్టర్లు దానికి ఒప్పుకోలేదు. చివరకు ఆ రెండవ తల పెట్టే టార్చర్ తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. తను చనిపోయేటప్పుడు ఒక లెటర్ని రాసుకొని చనిపోయాడు. ఆ లెటర్లో కనీసం నన్ను పూడ్చిపెట్టేటప్పుడైనా నా రెండవ తలను తీసివేసి పూడ్చండి, లేదంటే అది నన్ను చనిపోయాక కూడా ప్రశాంతంగా ఉండనివ్వదని రాశాడు. సాధారణంగా మనకి 32 పళ్ళుంటాయి, కానీ ఈ పిల్లవాడికి నోటిలో ఏకంగా 526 పళ్ళున్నాయి. ఈ అబ్బాయి దవడ వాచి నొప్పిగా ఉందని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు స్కాన్ చేసి ఆ ఎక్స్రేని చూసి షాక్ అయ్యారు. ఆ ఎక్స్రేలో చిన్న పళ్ళు అన్నీ కలిసి ఒక బాల్లా ఫామ్ అయ్యాయి. ఆ ఎక్స్రే పళ్ళను 5 గంటల పాటు సర్జరీ చేసి ఆ 526 పళ్ళను తీసేశారు. ఇవి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. చాలా రేర్ పీపుల్కి మాత్రమే ఇలా జరుగుతుందని డాక్టర్లు చెప్పారు. మనం సాధారణంగా 60 నుంచి 70 కేజీల వరకు ఉంటాం, కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి యొక్క బరువు అక్షరాల 635 కేజీలు. ఈయన చిన్న వయసు నుండి ఒబాసిటీతో బాధపడేవారు. ఇతను 12 సంవత్సరాల వయసులోనే 136 కేజీల బరువు ఉండేవాడు. నార్మల్గా మన BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ అది 25 దాటితేనే ఓవర్ వెయిట్ ఉన్నట్లు. అది హెల్త్కి అంత మంచిది కాదు, కానీ ఈయన BMI ఏకంగా 125 వరకు ఉండేది. సో అతని హెల్త్ ఎంత రిస్క్లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఈయనని హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక బెడ్ మీద నుంచి మరొక బెడ్ మీదకి మార్చడానికి సుమారు 13 మంది ఈయనని కదిపేవారట. ఈయన చాలా బాగా డైట్ మెయింటైన్ చేయడం వల్ల కేవలం 2 సంవత్సరాల్లోనే 419 కేజీలు తగ్గిపోయాడు. అలా ఎక్కువ వెయిట్ ఉన్న వ్యక్తిగా మరియు ఎక్కువ వెయిట్ లాస్ అయిన వ్యక్తిగా ఈయనకు రికార్డు ఉంది. కానీ కొద్ది రోజుల్లోనే మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యాడు. ఈయన 41 సంవత్సరాల్లోనే చనిపోయాడు. స్వీడన్లో ఐస్ హోటల్ అనే ఒక వెరైటీ హోటల్ ఉంది. ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే హోటల్ మొత్తాన్ని ఐస్తో నిర్మిస్తారు. కేవలం ఈ హోటల్ గోడలు మాత్రమే కాదు, ఈ హోటల్స్లోని చైర్స్, బెడ్స్, కిచెన్స్ అన్నీ ఐస్తో తయారై ఉంటాయి. ఈ ఐస్ హోటల్ చూడడానికి చాలా బాగుంటుంది. ఈ ఐస్ హోటల్ నిర్మాణానికి కావలసిన ఐస్ మొత్తాన్ని కూడా దగ్గరలోని ఒక నది నుండి తీసుకొని వస్తారు. ఈ నది చలికాలంలో బాగా గడ్డకడుతుంది. తర్వాత ఆ ఐస్ని కట్ చేసి బ్రిక్స్లా తీసుకెళ్లి హోటల్ నిర్మిస్తారు. తర్వాత ఎండాకాలం రాగానే ఆ హోటల్ మొత్తం కరిగిపోయి ఆ నదిలోనే కలిసిపోతుంది. మళ్ళీ చలికాలం రాగానే హోటల్ని మొదటి నుండి నిర్మిస్తారు. అయితే ప్రపంచంలోని టూరిస్టులందరూ ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపడంతో వీరు ఐస్ హోటల్ 365 అనే ఒక పర్మనెంట్ హోటల్ని నిర్మించారు. ఇది సంవత్సరం అంతా కరిగిపోకుండా ఉండేలాగా దీనిని నిర్మించారు. ఈ ఐస్ హోటల్లో సినిమా థియేటర్, బార్స్, గేమింగ్స్ చాలా ఉంటాయి. ఈ హోటల్లో స్టే చేయాలంటే సుమారుగా రోజుకి 40,000 రూపాయల ఖర్చు అవుతుందంట. హాంకాంగ్లో ఒక మిస్టీరియస్ మెడికల్ కేసు జరిగింది. అది ఏంటంటే అప్పుడే పుట్టిన ఒక ఆడపిల్ల కడుపులో మరో 2 కవల పిల్లల పిండాలు ఉన్నాయి. అంటే ఆ పాప పుట్టడమే గర్భంతో పుట్టింది. మొదట్లో డాక్టర్లు వాటిని చూసి ఆ పాప కడుపులో 2 కణుతులు ఉన్నాయని అనుకున్నారు. కానీ ఆ పిండాలలో వెన్నుముక, నాలుక, అవయవాలు, చర్మం, పేగులు, బొడ్డు పేగు ఇలా అన్ని ఫామ్ అయి ఉన్నాయి. అప్పటికే ఆ 2 పిండాలకి సుమారుగా 10 వారాల వయసు ఉందంట. అయితే ఆ అమ్మాయి గర్భంలో 2 పిండాలు ఎలా పెరిగాయని డాక్టర్లకు అర్థం కాలేదు. అసలు పుట్టకముందే ఒక పిల్ల గర్భం దాల్చడం అనేది అసాధ్యం. బహుశా ఆ పిండాలు కూడా ఈ పాపతో పాటు పుట్టాల్సినవే. కానీ అవి పెరిగే క్రమంలో మిగిలిన 2టిని పుట్టే పాప పిండం అబ్జర్వ్ చేసుకొని ఉంటుందని, అవి తల్లి గర్భంలో కాకుండా పిల్ల గర్భంలోకి వెళ్ళిపోవడం వల్ల అవి అంతగా పెరిగి ఉండకపోవచ్చని డాక్టర్ల అభిప్రాయం. అప్పుడే పుట్టిన ఆ చిన్న పాప గర్భంలో ఆ 2 పిండాలు పెరిగితే అది పాప ప్రాణానికే ప్రమాదం కాబట్టి ఆ పుట్టిన పాపకి సర్జరీ చేసి ఆ 2 పిండాలను తీసేశారు.